హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్నింగ్ మమ్ ఆఫ్ 3 కిడోస్. టుడే వీడియో ఏంటంటే హౌ ఐ ఎంకరేజ్ మై బేబీస్. వాళ్ళ బ్రష్ వాళ్ళు ఎలా చేసుకోవడానికి నేను ట్రైన్ చేస్తున్నాను అండ్ నేనేం యూజ్ చేశాను వాళ్ళ బ్రషింగ్ కోసము ఫస్ట్ బర్న్ టైం నుంచి అనేది వీడియో అండి. ఫస్ట్ జనరల్గా 6 months నుంచి బేబీస్కి టీతింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క బేబీ ఒక్కొక్క ఏజ్లో స్టార్ట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ బేబీ. నా బేబీస్కి వచ్చేసి యుగన్కి బోత్ ఆఫ్ దెమ్ గాట్ 9th month అండి. బిఫోర్ దట్ నేను ఏం చేశానంటే ఒక వైట్ క్లాత్, సాఫ్ట్ క్లాత్ తీసేసుకొని దాన్ని వెట్ చేసేసి దాంతో మౌత్ అంతా క్లీన్ చేసేసేదాన్ని మిల్క్ ఫీడ్ తర్వాత. ఆఫ్టర్ 9th month టీత్ వచ్చేసిన తర్వాత ఏంటంటే డాక్టర్ సజెషన్స్ మీద నేను సిలికాన్ బ్రష్, ఫింగర్ బ్రష్ ఒకటి తీసుకొని ఉంటుంది బేబీ హబ్ది. దాంతో నాకు స్పెషల్గా టైం కుదిరేది కాదు. బేబీ స్కూల్కి వెళ్ళటం, స్కూల్ గోయింగ్ బేబీ ఉండటం వల్ల దట్టు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయటం అనేది కొంచెం నాకు టైం దొరికేది లేక స్పెషల్ టైమ్స్లో నేను బ్రష్ చేయించేదాన్ని కాదు. మార్నింగ్ ఈవినింగ్ బాగా చేయించే టైంలోనే వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించేసేదాన్ని. నెక్స్ట్ నేను ఇదే సినారియో నాకు జరుగుతూ ఉంటుంది కదా ఇంకా ముందు రోజుల్లో కూడా. సో నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి నేను దీన్ని ట్రైన్ చేయాలి. బ్రష్ చేసుకోవడం వాళ్ళకై వాళ్ళు బ్రష్ చేసుకోవడం ట్రైన్ చేయాలి. లైక్ ఎలా ఫుడ్ వాళ్ళకై వాళ్ళు తింటాం ఎలా ట్రైన్ చేయాలో బ్రష్ కూడా ట్రైన్ చేయాలి అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి నేను ఏంటంటే బ్రష్ చేసుకునే ప్రతిసారి ఏదో రెస్ట్ రూమ్ మెషిన్ దగ్గరికి పోయి బ్రష్ చేయడం అట్లా చేయకుండా వాళ్ళు ఎదురుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ బ్రష్ చేసేదాన్ని. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఐఏజ్ క్యూరియాసిటీ ఉండటం వల్ల వాళ్ళు కూడా మనం కాపీ చేయడానికి ట్రై చేస్తారు అని చెప్పేసి వాళ్ళ ముందు చేయటం వల్ల వాళ్ళు అడుగుతుంటే బ్రష్ నాకు కావాలా, నేను చేస్తాను అని కాపీ చేయడం స్టార్ట్ అయ్యి ఉంటే వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక 5 weeks వాళ్ళకి అంత ఈజీగా రాదు. ఫస్ట్ గమ్స్ ఇచ్చింగ్ ఉండటం వల్ల కొరకటము, ఆ బ్రష్ యొక్క ఇదిని బయటికి లాగేయటం అట్లా చేస్తారు. సో మనం ఒక పేషెంట్స్తో చూస్తూ ఉన్నామంటే వాళ్ళు ఫస్ట్ కొరకటం అనేది పోయి ఇంకా తర్వాత బ్రష్ చేయటం అనేది నేర్చుకుంటారు ఈజీగా. అలా బ్రష్ చేస్తూ ఈజీగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. స్టిల్ వాళ్ళకి ఇప్పుడు ప్రాపర్గా రాదు, బట్ ఇట్స్ ఓకే. నేను ఎట్లాగూ బాగా తప్పుడు చేయిస్తాను. ఎక్స్ట్రా వాళ్ళు ఆ టైంని బ్రష్ చేసే టైం ఫన్ గేమ్ లాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సమ్వాట్ టైము కొంచెం ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది, ఒక గేమ్ లాగా. సో ఈజీగా నేర్చుకుంటారు. నేను ఇదే ప్రాసెస్ చేసి ఉంటుంది. ఈవెన్ బెంగళూరులో ఉన్నప్పుడు మేము బ్రష్ యూజ్ చేసేదాన్ని. విలేజ్కి వచ్చేసిన తర్వాత నాకు అక్కడ నేను స్టిక్స్ దొరకవు కాబట్టి ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఈ 2 months అన్న యూజ్ చేద్దాం అన్నట్టు నేను ఆడుతుంటే సేమ్ అది కూడా కావాలన్నట్టు. స్టార్టింగ్ ఏంటంటే ఆ నేను గమ్స్కి తగిలి కొంచెం బ్లీడ్ అవుతుందేమో అన్న భయం ఉండేది. బట్ నేను దగ్గరుండి చూసుకుంటూ ఇలా కాదు అలా చేయాలి అని చూపిస్తూ స్పిట్ ఏమేమి పార్ట్స్ స్పిట్ చేయాలి అని చూపిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా లెర్న్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళకి ఇప్పటికి కూడా పూర్తిగా బ్రషింగ్ రాదు, దే ఆర్ ట్రయింగ్ సమ్వాట్ బెటర్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని మెన్షన్ చేస్తున్నాను. మోక్షకి ఏంటంటే ఇన్ జనరల్గా ఎవరికైనా మిల్క్ టీత్ పోయిన తర్వాత నార్మల్ టీత్ స్టార్ట్ అవుతుంది. బట్ మోక్షకి మిల్క్ టీత్ పోకముందే నార్మల్ టీత్ స్టార్ట్ అయ్యిండే. ఇదేమి ఇలా వచ్చేసింది అని కొంచెం నేను డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాటిని షాక్ టీత్స్ అంటారంటండి. సమ్ బేబీస్కి వస్తుంది, అది కామన్ అండి అని చెప్పుంటే నేను మోక్షం చూసేదాకా నాకు అస్సలు తెలీదు అలా ఉంటుంది అనేది కూడా. నాలాగా ఎవరైనా తెలియకుండా ఉంటుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.